హాయ్ అండి. ఇది సరస్వతి మొక్క. మనం ఆయుర్వేదంలో వాడతారు కదండి, ఆ సరస్వతి మొక్క. ఒకసారి చూడండి. ఇది ఒరిజినల్ మొక్క అండి. ఒకసారి చూడండి. సరస్వతి మొక్క ఇలా ఉంటుంది. ఇది మా గార్డెన్లో నాటిందండి. గార్డెన్లో అంటే నేలపైన నాటింది. అయినా మా ఏజెన్సీ సైడ్ బాగా ఎక్కువ ఉంటాయండి ఇటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ మొక్కలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇది పురుగు తినేసిందండి, దానివల్ల ఇలా కనిపిస్తుంది. ఈ మొక్క కోసం చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ నాకు ఎందుకో ఈ మొక్క కోసం వీడియో చేసి పెట్టాలనిపించింది. ఎందుకంటే ఈ మొక్క చాలా ఆరోగ్యవంతమైన, అంటే హెల్త్ టిప్స్ ఎక్కువ దీని నుంచి మనం తీసుకొచ్చండి. ఏంటంటే ఈ మొక్క మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలిన, పుండ్లున్నా, కాలిన గాయాలు, ఇంకా అటువంటి ఏమైనా అంటే స్కిన్ ఎలర్జీకి సంబంధించిన ఏ రోగమైనా సరే ఈ ఆకుల్ని తీసి నూరేసి ఇది పైపూతగా రాస్తండి, చాలా తొందరగా తగ్గుతుందండి. ఈ సరస్వతి మొక్క అంత ఆయుర్వేదం మెడిసిన్ గల మొక్క అండి. ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి ఈ మొక్కలు. ఎందుకంటే పూర్వకాలం మా పూర్వీకులు కూడా చాలామంది ఇలాంటివి వాడేవారండి. అందుకే మా ఏజెన్సీలో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది సిటీలో అయితే రేర్గా దొరకవచ్చు, అంటే కాస్ట్ కూడా ఉంటుందండి నాకు తెలిసి. అందుకని ఈ మొక్కను వీడియో తీసి పెట్టాలనిపించింది. ఈ మొక్క కొంచెం అన్హెల్దీగా ఉంది, అంటే వర్షానికి పాడైపోయిందండి. ఇవాళ తీసి నేను ఇందులో రీపాట్ చేశాను. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలు ఉంటారు కదండి, చిన్న పిల్లలు, వాళ్ళకి మాటలు త్వరగా రాకపోయినా, అటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకు మాత్రం దీని రసాన్ని కొంచెం చాలా తక్కువ అనమాట, చిన్న మోతాదులో తాగిస్తూ ఉంటారు తేనెతో కలిపి. బ్రెయిన్కి మంచి టానిక్గా పనిచేస్తుందని చెప్తూ ఉంటారండి. నాకైతే ఈ మొక్క చాలా నచ్చింది. చూడండి, సరస్వతి మొక్క ఇది ఒరిజినల్ అండి. మీకు ఇంకో మొక్క చూపిస్తాను, అది సరస్వతి మొక్క కాదు. కొంతమంది అది సరస్వతి మొక్కని వీడియోల్లో గట్టా పెడుతున్నారు. దీనికి మీకు డిఫరెన్స్ చూపిస్తాను ఉండండి. దాని లీవ్స్ వేరుగా ఉంటాయి, దీని లీవ్స్ వేరుగా ఉంటాయి. అది కూడా దీని జాతికి చెందిందే, కానీ అది అయితే ఒరిజినల్ మొక్క అయితే ఇదండి. ఒకసారి ఉండండి, మీకు అది కూడా చూపిస్తాను. ఇదండి ఈ మొక్కను సరస్వతి మొక్కగా చూపిస్తున్నారు చాలామంది. ఇది సరస్వతి మొక్క కాదండి, ఇది కాయిన్ బుటిస్, చైనీస్ మనీ ప్లాంట్ అండి. ఇది కూడా నా దగ్గర చాలా ఎక్కువ ఉంది. ఇది కూడా మెడిసినల్ మొక్క అనేసే అన్నారు. నేను ఇంకా దీనికోసం తెలుసుకోలేదు. ఇది మీకు ఈ సరస్వతి మొక్క కోసం ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నానంటే, నేను ఏ మొక్కని చూసినా సరే ఆ మొక్కని ఒక ఫోటో తీసి గూగుల్లో అది సెర్చ్ చేస్తానండి. ఆ మొక్క వాల్యూస్ ఏంటి, ఆ మొక్క ఎలా ఉపయోగపడుతుంది, ఎలా గ్రో అవుతుంది అన్నీ తెలుసుకుంటాను. అందులో తెలుసుకొని మీకు చెప్తున్నాను. నేను చాలా వీడియోస్ చూసాను కూడా అండి. ఇదేనండి సరస్వతి మొక్క అయితే, అసలైన మొక్క ఇది. చూడండి ఎలా ఉన్నాయి లీవ్స్. ఇలా ఉంటాయండి, అంటే ఆఫ్ ఉంటాయండి, సరిసగం ఉంటాయి లీవ్స్. దీనికి ఈ మొక్క పెంచడం కూడా చాలా ఈజీ అండి, పెద్ద కష్టపడాల్సిన పని ఏమీ లేదు. గార్డెన్ సాయిల్, కొంచెం ఇసుక కలిపి పెట్టేస్తండి. కాకపోతే తేమగా ఉండాలి. అంటే ఈ మొక్క పెరిగే వాతావరణం మాత్రం తేమగా ఉంటేనే పెరుగుతుంది, లేదంటే డ్రై అయిపోతాయి అన్నమాట, తొందరగా చచ్చిపోతాయి. ఎండ ఎక్కువగా తగలకూడదు. తేమగా ఉండే ప్రదేశాల్లో మాత్రం చాలా విరివిగా నాటేస్తుంది అనమాట. చూడండి, ఇవి ఎలా వస్తాయంటే ఇలాగ వస్తాయండి. ఇదిగో ఇలా వస్తాయండి రూట్స్. దీన్ని మనం ఇలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసామంటే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పెట్టేసామంటే మళ్ళీ ఇందులో నుంచి మళ్ళీ ఒక మొక్క స్టార్ట్ అవుతుందండి. ఇలా అనమాట, ఇలా పెట్టేయాలి. సేమ్ ఈ మొక్క కూడా అంతేనండి. కాకపోతే ఇది మాత్రం సరస్వతి ప్లాంట్ అయితే కాదు, ఇది దానికి వాడరు మా ఏరియాలో. ఇది ఓన్లీ డెకరేషన్ పర్పస్గా వాడతారు. ఇది మాత్రం ఆయుర్వేదంలో ఎక్కువ వాడతారండి ఈ మొక్కని. చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. అందరికీ అన్ని విషయాలు తెలియవు కదండి, నాకు కూడా అంతగా తెలీదు. తెలుసుకొని మీకు చెప్తున్నాను. తెలియని వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టండి.